హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ముచ్చట్లు డే 29. ఈ ఎపిసోడ్ పరారే పరారే పప్ప పరారే ఈ సాంగ్తో మొదలైంది. సో అందరూ లేచి మంచి ఎనర్జెటిక్ డ్యాన్స్ వేశారు. మన చిరంజీవి గారి పాటకే ఫోటోలో ఉన్న నాకే ఊపొచ్చేసింది. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం గేమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఫస్ట్ గేమ్ వచ్చి తాళం విడిపించు టైర్ను నడిపించు. సో ఎక్కడి నుంచి రాస్తున్నారండి ఇవన్నీ? ఆ ప్రాస చూడండి, తాళం విడిపించు టైర్ను నడిపించు. చాలా బాగుంది ఇది వినటానికి, అంతే టఫ్గా కూడా ఉంది. తాళం ఉన్నది వాటర్లో, టైర్లు ఉన్నది వాటర్లోనే. సో వెళ్ళి ఆ తాళం విడిపించి ఆ టైర్లను తీసుకురావాలి. సో ఇందులో ఇద్దరు పార్టిసిపెంట్స్, శక్తి టీం నుంచి నిఖిల్ అండ్ కాంతారా టీం నుంచి విష్ణు. సో ఇద్దరు ట్రై చేశారు, చాలా బాగా ట్రై చేశారు. దాంట్లో మెయిన్గా నిఖిల్ చాలా బాగా ఆడడం చెప్పుకోవాలి. విత్ ఇన్ సెకండ్స్లోనే ఆ కీస్ని మొత్తం తీసి ఆ తాళం బాగా విడిపించేసి ఆ టైర్ని తీసుకొచ్చేసాడు పైకి. సో విష్ణు అయితే ఒక తాళం తీసింది, ఇంకో తాళం తీయడానికి మొత్తం టైం అంతా సరిపోలేదు తనకి. చాలా బాగా ఆడింది, అంతే వాటర్ లోపలికి దిగి ఆడాలి, ఫేస్ దాంట్లోకి పెట్టి. దాంట్లో ఏముంది, నీళ్ళే కదా. మీరు ఒకసారి దిగి చూడకపోయారా ఎలా ఉంటుందో? సో ఫస్ట్ ఆడిన గేమ్లో ఇద్దరు ఓడిపోయారు. సో ఇద్దరు ఓడిపోయారంటే ఆబ్వియస్గా ఎవరిని తీయక్కర్లేదు ఏ క్లాన్ నుంచి కూడా. సో ఇప్పుడు ఆడిన గేమ్లో, ఈ సెకండ్ గేమ్లో శక్తి టీం విన్ అయింది కాబట్టి కాంతారా నుంచి ఒకరిని తొలగించాల్సి ఉంటుంది. సో దానికి కాంతారా వాళ్ళకే వదిలేశారు. మీ టీంలో ఎవరైతే అనర్హులు అని ఫీల్ అవుతున్నారో, ఈ గేమ్ టాస్క్లో ఉండడానికి, ఛాలెంజ్లో ఉండడానికి అనర్హులు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళని గేమ్ నుంచి తొలగించండి అని. సో ఇక్కడ అంతా ఒక మిక్స్ జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్లో ప్రేరణ ఇంకా సీత పేర్లు తీశారు, ఎందుకంటే వాళ్ళిద్దరు నామినేషన్స్లో లేరు అని. నెక్స్ట్ మణికంఠ యాడ్ అయ్యాడు, మణికంఠ ఒక గేమ్ ఆడాడు కదా అని. బట్ నాకు అర్థం కాలేదు, ఇంత డిస్కషన్ జరిగింది, సీత ఏమన్నదంటే ఇంక సరే నన్ను నేనే గేమ్ నుంచి ఎలిమినేట్ చేసుకుంటాను అని చెప్పిన సీత అక్కడికి వెళ్ళి బిగ్ బాస్కి ఏమని చెప్పింది, మనీని తీసేస్తున్నానని చెప్పింది. సో ఇక్కడ విష్ణుప్రియను కూడా తీసేయచ్చు, ఎందుకంటే తను కూడా ఈరోజు ఈ గేమ్లో ఫస్ట్ గేమ్లో తను ఆడింది, సెకండ్ గేమ్లో మణికంఠ ఆడాడు. ఇద్దరు గెలవలేదు, ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టారు, ఇద్దరు గెలవలేదు. అలాంటప్పుడు విష్ణు నేమ్ కూడా తీయచ్చు. కానీ ఇక్కడ మణికంఠ నేమ్ తీసింది, మణికంఠని అనర్హుడు అని చెప్పి తీసేసింది ఆ గేమ్స్లోంచి. సో ఇక్కడ మణికంఠ ఇంకా గేమ్స్లో ఉన్నాడు. ఈ ఎవిక్షన్ వైల్డ్ కార్డు కోసం ఉన్న గేమ్స్లో మణికంఠ ఉన్నాడు. పాపం విధి బాగా పగబట్టేసింది మణికంఠ మీద. నెక్స్ట్ థర్డ్ గేమ్, ఇది రోల్ బేబీ రోల్. ఈ గేమ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ కొంచెం తెలిసిన గేమ్ లానే అనిపించింది. ఇంతకుముందు కొన్ని ఆటలు ఏ టాస్క్లోనో మనం చూసి ఉండొచ్చు కూడా ఇలాంటి గేమ్. ఇక్కడ కొన్ని బిగ్ బాస్ మాట్లాడారండోయ్, మంచి ఫన్నీగా అనిపించింది. అప్పుడప్పుడు బిగ్ బాస్ జోక్స్ వేస్తుంటే పాటలకైతే ఖచ్చితంగా నవ్వాల్సిందే మనం. ఆయన సీరియస్గా మాట్లాడినా ఆ జోక్స్ భలే పేల్తాయి, అసలు మంచిగా అనిపిస్తాయి. ఈ బిగ్ బాస్ సీజన్స్ అన్నిటిలోనూ ఎక్కువ ఫన్ జనరేట్ చేసింది బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి. ఏమంటారు? సో ఇక్కడ కొంచెం ఫన్ జనరేట్ చేశారు ఆ టాస్క్ కోసం, రోల్ బేబీ రోల్ అనే గేమ్ కోసం. సో ట్విస్ట్లు ఏంటనే చెప్పారు. సో ఇక్కడ 2 క్లాన్స్ నుంచి ఇద్దరు, నబీల్ ఇంకా ఆదిత్య ఓం గారు వచ్చారు. సో మెయిన్ ఏమనుకుంటాం, నబీల్ గెలుస్తాడేమో అనుకుంటాం. పప్పులో కాలేసినట్టే ఆదిత్య ఓం గారు ఎంత బాగా ఆడారో అసలు, చాలా ఫాస్ట్గా టకా 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 వేసేసారు బాల్స్. సో అగైన్ శక్తి టీం విన్, శక్తి క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు. ఆదిత్య ఓం గారు నిజంగా చాలా ఆనందం అనిపించింది, ఇన్ని రోజుల్లో ఈ గేమ్స్ అది చాలా హ్యాపీ ఫీల్ అయినట్టు అనిపించింది వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరూ కూడా. సో ఆ గేమ్ అయిపోయిన తర్వాత చాలాసేపు వీళ్ళు ఆ ఫన్నీ ఇన్సిడెంట్స్ కోసం మాట్లాడుకున్నారు, ఆ వాటర్లోకి దిగడం కోసం, ఆ తాళం కోసం, వాటి కోసం చాలాసేపు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ ఇంకొక గేమ్, జాగ్రత్తగా నడువు లేకపోతే పడతావు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన గేమే, టఫ్ గేమ్ కూడా.
చాలా మంచిగా అనిపించింది ఈ గేమ్. సో దాంట్లో ఒక సీసా పెట్టారు, సీసా. సో దాని మీద నడిచి అటుపక్కన ఆ సీసాకి ఒక సైడ్ ఒక చిన్న బాస్కెట్ టైప్లో ఉంటుంది. ఒక బాస్కెట్ కూడా ఒక షేప్ లాగా అనిపించింది నాకు. అది కొంచెం ఎత్తుగా పైకి ఉంది. సో దాంట్లో కొన్ని బాల్స్, ఒక 3 పెద్ద బాల్స్, 4 ఏమో చిన్న బాల్స్, వాటిని ఉంచి బ్యాలెన్స్డ్గా తను వెనక్కి రావాలి. సో ఇది చాలా టఫ్ గేమ్, ఎందుకంటే వెనక్కి వచ్చినప్పుడు బాల్స్ పడిపోతాయి. దీనికి కాంతారా టీం నుంచి మనీ వెళ్ళాడు అండ్ శక్తి టీం నుంచి యష్మి వెళ్ళింది. సో మెయిన్ ఆల్మోస్ట్ ఆల్ మనీ గెలిచేశాడు అనుకున్నాం, ఎందుకంటే అన్ని బాల్స్ పెట్టేశాడు. కాకపోతే బాబు ఇక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. మీరు అరవకండి, నేను చేస్తాను, అరవకండి, చేస్తానని. సో అక్కడ వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు, అది తీసుకోలేకపోతున్నాడు మనీ. ఎందుకంటే దాంట్లో బాల్స్ అరేంజ్ చేయడం రావాలి నీట్గా, తను వెనక్కి వచ్చినా పడకుండా. బట్ ఇక్కడ యష్మి పృథ్వీ మాటలని బాగా తీసుకుంది, తన గైడెన్స్ అంతా బాగా తీసుకుని బాల్స్ ఎక్కడ పెట్టాలి ఏంటని చూసుకున్నప్పుడు వెనక్కి వచ్చింది. సో ఈ 2 టాస్క్స్లో, ఈ 2 ఛాలెంజెస్లో శక్తి టీం వాళ్ళు విన్ అయ్యారు. ఇంకా 9th and 10th పొజిషన్స్లో శక్తి టీం కార్డ్స్ వచ్చేసినాయి. సో ఇప్పటి వరకు ఒక 4 మెంబర్స్ని అయితే ఆపగలిగారు. అండ్ ప్రైజ్ మనీ 3 lakhs వచ్చినాయి వీళ్ళకి. సో నెక్స్ట్ ఏంటి, ఈ ఓడిపోయిన టీం వాళ్ళ నుంచి, ఓడిపోయిన క్లాన్ వాళ్ళ నుంచి ఒకరిని అనర్హులు అని చెప్పి ఆ గేమ్స్ నుంచి తొలగించాలి. సో ఇక్కడ శక్తి టీం వాళ్ళకి ఇచ్చారు. సో ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్కలా చేస్తున్నారనమాట. ఒక గేమ్ విన్ అయితే వాళ్ళనే డిసైడ్ అవ్వమని, లేదంటే పక్క క్లాన్ వాళ్ళని డిసైడ్ అయ్యి తీయమని. సో లాస్ట్ వీక్ కూడా అలాగే చూసాం మనం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి వీళ్ళు ముగ్గురు బాగా మాట్లాడుకుని విష్ణు పేరు తీశారు అండ్ సీత పేరు తీశారు. సో వీళ్ళిద్దరిలో మెయిన్గా సీత క్లాన్ మెంబర్ అయింది, ఫస్ట్ చీఫ్ అయింది, సీత చీఫ్. ప్లస్ ఏంటంటే తనకి ఏ ఆటకి ఎవరిని పంపించాలి అనేది తెలియలేదు అని ఒక 2 points అయితే పెట్టి సీతని అనర్హురాలు అని చెప్పి ఆ టీంలో ఆ గేమ్స్లోంచి తొలగించారు. సో ఇక్కడ వరకు ఇలా అయింది. నెక్స్ట్ ఇంకా అన్ని గుసగుసలు, ఒక్కొక్క 2 members కలిసి, ఒక 3 members కలిసి ఇలా ఎందుకు చేశారు వాళ్ళు, సీత ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని. ఇంకా లేదంటే యష్మి, ప్రేరణ కలిసి మీ దాంట్లో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు మనీని ఫస్ట్ ఎందుకు తీశారు, విష్ణుని ఎందుకు తీయలేదు, ఇలాంటి టాపిక్స్ అన్నీ జరిగినాయి ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్. సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే నీకు ఒక ఇది రాలేదు, ఒక ప్లాన్ రాలేదు నీకు ఎవరిని ఏ గేమ్కి పంపించాలి అని సీతని అందరూ అయితే అడగడం జరిగింది. నిఖిల్, పృథ్వీలందరూ లేదు నేను అన్నాను, కాకపోతే నబీల్ వెళ్తాను అన్నాడు అని చెప్పి ఇంకా నబీల్ని పంపించాను అన్నాడు. అదేదో నువ్వే రావచ్చు కదా సీత అని కూడా అడిగారు వాళ్ళందరూ. సో దాని దగ్గర తనకి ఆన్సర్ అనిపించలేదు, నేను వద్దాం అనుకున్నాను కానీ నబీల్ రమ్మన్నాడు. సో లాస్ట్లో ఏముందంటే యష్మి నిఖిల్ ఇంకా పృథ్వీతో మాట్లాడింది, సీత ఇంకి పిక్కి పాంకి వేసింది నబీల్కి ఇంకా ప్రేరణకి. సో నబీల్కి వచ్చింది, నబీల్ పంపింది. నిజంగా చిన్నపిల్లల మెంటాలిటీతోనే వెళ్ళారనిపించింది. ఎందుకంటే ఫస్ట్లో కూడా ఒకటి చూసాం, మణికంఠ రాక్ పేపర్ సిజర్స్ ఆడాడు ఎవరితో, నిఖిల్తో. రాక్ పేపర్ సిజర్స్ ఆడి ఒకసారి అయితే నిఖిల్ నువ్వు వెళ్ళు నీకు వచ్చింది అన్నాడు. కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి ఇలాంటివన్నీ, ఈ రాక్ పేపర్ సిజర్స్, ఇంకి పింకి పాంకి ఇలాంటివన్నీ. సో ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక మెచ్యూరిటీగా తీసుకుంటే బాగుంటుంది. దీనికోసం ఏమన్నా నాగార్జున గారు మాట్లాడతారేమో వీకెండ్ ఎపిసోడ్లో చూడాలి, ఒక డెసిషన్ మేకింగ్ కోసం. అండ్ లాస్ట్ వీక్ కూడా నిఖిల్కి చెప్పారు, అనర్హులను తీసేయమన్నారు, ఫిట్గా ఉన్న వాళ్ళని ఎందుకు తీసావు అన్నారు. ఒక డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా రావాలి ఎవరికైనా సరే ఈ గేమ్స్లో పర్టికులర్గా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.